నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వెన్ను నొప్పి వేధిస్తుందా? మోకాలి నొప్పి, వెన్ను నొప్పితో తరచూ ఇబ్బంది పడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మోకాలి వెన్ను నొప్పిని తగ్గించొచ్చా? అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ లో 21 సంవత్సరాల అనుభవం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరో మోడ్యులేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ పెయిన్, ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ యొక్క అధునాతన నాన్ సర్జికల్ చికిత్సలతో మీ నొప్పిని దూరం చేయవచ్చు. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ విజయ్ భాస్కర్ బండికట్ల మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్, వాట్ ఈస్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్? అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, చాలామంది మందులతోటి నొప్పి తగ్గాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కుదరని పరిస్థితుల్లో సర్జరీల దాకా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ మధ్యలో చాలామందికి కొన్ని అడ్వాన్స్డ్ మెడిసిన్స్, అలాగే కొన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ తోటి మనం పెయిన్ రిలీఫ్ అనేది పేషెంట్కి అందించటము సాధ్యపడుతూ ఉంటుంది. ఆ అధునాతనమైన పద్ధతుల ద్వారా ఈ పెయిన్ రిలీఫ్ అనేది అందించగలిగే ప్రక్రియని అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ అంటూ ఉంటాము. ఇది పాశ్చాత్య దేశాల్లో చాలా అడ్వాన్స్ అయి ఉన్నది. దాన్ని అక్కడ ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆ ట్రీట్మెంట్ని మనం పేషెంట్కి అందించాలనే ఉద్దేశంతో ఈ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో ఈ మెన్ కానీ ఉమెన్లో ఇద్దరిట్లో, అంటే మెన్లో అయితే ఆఫ్టర్ డెలివరీ బ్యాక్ పెయిన్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. మెన్లో అయితే డ్రైవింగ్, రకరకాల కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు మీ దగ్గరకు వచ్చే కేసెస్లో? బ్యాక్ పెయిన్ అనేది ఒకరని కాదు, దాదాపుగా ఒక మనిషి ఆయుర్దాయంలో తీసుకుంటే ఒక 100 మందిలో తీసుకుంటే దాదాపుగా 80 నుంచి 90% మంది జనం ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్లో బ్యాక్ పెయిన్, బాగా సివియర్ బ్యాక్ పెయిన్ అనుభవించే ఉండుంటారు. అది ఏ టైము ఎంతకాలం అనేది కొద్ది మార్పు ఉన్నా కానీ దాదాపు అందరికీ బ్యాక్ పెయిన్ అనేది సాధ్యమవుతూనే ఉంటుంది, అందరూ చూస్తూనే ఉంటాము. దీనికి కారణాలు రకరకాలు ఉంటాయి. మీరు అన్నట్లు ఇప్పుడు ఆడవాళ్ళలో చెప్పుకుంటే కనుక మీకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాజెస్, ప్రెగ్నెన్సీ రిలేషన్ అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో ఒక బేబీ డెలివరీ అనేది జరగక ముందు ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ ప్రెషర్ అనేది స్పైన్ మీద పడుతూ ఉంటుంది. అలాగే బాడీలో వచ్చే కొన్ని హార్మోనల్ చేంజెస్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో ఉండే లిగమెంట్స్ అన్నీ కూడా వీక్ అవుతూ ఉంటాయి. ఇవి అయినప్పుడు వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం అనేది జరగటము మనం చూస్తూ ఉంటాము. అలాగే మగవాళ్ళల్లో బరువులు లేక రకరకాల పనులు, వాళ్ళు చేసే పనులు, దూకటము, లేకపోతే ఇంజురీస్, ఈ లిగమెంట్ ఇంజురీస్ కానీ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. డ్రైవింగ్ కానీ ఆక్వర్డ్ పోస్చర్, మనం కూర్చునే పొజిషన్ ఏదైతే ఉంటుందో సరైన పొజిషన్లో కూర్చోకుండా స్లౌచింగ్ అంటారు, జారిగిలో పడి మనము కింద కూర్చున్నప్పుడు ఈ డిస్క్ల మీద ప్రెషర్ అనేది ఎక్కువగా పట్టము, వెనకాల ఈ మసిల్స్ అనేది డ్యామేజ్ అవ్వటము, వీటన్నిటి వల్ల పేషెంట్స్కి కొంత ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. మెజారిటీ బ్యాక్ పెయిన్ మీరు చూసినట్లయితే చాలా త్వరగా దానంతరం అది నయమైపోతూ ఉంటుంది. కానీ కొద్ది మందిలో అది తగ్గక 3 నెలలు 6 నెలలు దాటినప్పుడు దాన్ని క్రానిక్ పెయిన్ అని అంటూ ఉంటాము. ఈ క్రానిక్ పెయిన్, దీర్ఘకాలిక నొప్పులు, మొండి నొప్పులు అని కూడా అంటూ ఉంటాము. ఈ మొండి నొప్పులకి ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. అది లేకుండా అంత తేలిగ్గా తగ్గవు. అది చేయటం కోసమే క్లినిక్లో ట్రీట్మెంట్ అనేది అడ్వాన్స్ పెయిన్ క్లినిక్లో రకరకాల పద్ధతుల ద్వారా దానికి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటాము. ఎక్స్రే సహాయంతో కొన్ని నీడిల్స్ ద్వారా కొన్ని ట్రీట్మెంట్స్ చేయటం అనేది, దాంతో పెయిన్ రిలీఫ్ ఇవ్వటం అనేది సాధ్యమవుతుంది. ఓకే, సో అంటే ఒక్కసారి బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు 3 months 4 months కాకుండా మెనీ ఇయర్స్ నుంచి కూడా బ్యాక్ పెయిన్ సఫర్ అవుతూనే ఉన్నామని అంటూ ఉంటారు. అంటే ఏంటి, ఒకసారి బ్యాక్ పెయిన్ కేర్లెస్ చేస్తే అన్ని ఇయర్స్ ప్రొలాంగ్ అవుతుందా? అసలు బ్యాక్ పెయిన్ అన్ని ఇయర్స్ అనేది వస్తూ ఉంటుందా? బ్యాక్ పెయిన్ అనేది తప్పకుండా వస్తుందండి. చాలా వరకు మనం చూసే బ్యాక్ పెయిన్ ఒక మసిల్ పట్టేయటం వల్ల, వెనకాల ఒక కండరం గట్టిగా పట్టుకుంటుంది, ఆ కండరం పట్టినప్పుడు దానివల్ల నొప్పి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాగా ఇది స్పైన్ చూస్తున్నాం. మనం ఈ స్పైన్ చూస్తే స్పైన్ అనేది చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్లోజప్లో చూస్తే మనకి ఈ చుట్టుపక్కల ఉండే రకరకాల చిన్న చిన్న జాయింట్స్, ఈ బోన్స్ మధ్యలో ఉండే డిస్క్స్, ఆ తర్వాత ఈ మధ్యలో నుంచి బయటకు వచ్చే నర్వ్స్, ఇవన్నీ కూడా ఎన్నో కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్. ఇంకా ఇందులో మనకి చూపించినవి ఎన్నో ఉన్నాయి. అంటే వెనకాల ఉండే మసిల్స్ కానీ చుట్టుపక్కల మసిల్స్ మనకి స్టెబిలిటీని అందిస్తూ ఉంటాయి. సో దీన్ని మనము ఎలా కాపాడుకోవాలి అనేది ఉంటుంది. అయితే చాలా వరకు వెనకాల మనం బరువు ఎత్తగానే నడుము పడుతుంది, ఒక మసిల్ అనేది గట్టిగా పట్టుకోవటం మూలన ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అవి కొద్దిగా ఫిజియోథెరపీ, యోగా లాంటివి మనం చేస్తూ ఉంటాము, తర్వాత కొన్ని మందులు వాడుతూ ఉంటాము, వాటితో తగ్గిపోతాయి. అవి ఎప్పుడైతే తగ్గలేదో, లేదా మనిషికి ఏదన్నా వేరే రకాల జబ్బులు ఏమన్నా ఉన్నాయా
అంటే ఎలాంటివి, ఒక క్యాన్సర్ రావచ్చు, కొన్ని ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు కానీ, లేదా చాలా కామన్గా జరిగేవి డిస్క్లో ప్రాబ్లమ్స్ రావటము, ఆర్థరైటిస్ అంటూ ఉంటాం, మోకాళ్ళలో నొప్పులు ఎలా వస్తాయో అలాంటి నొప్పులు మనకి వెన్నులో ఉండే ఈ చిన్ని జాయింట్స్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అదే ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ చిన్న జాయింట్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి, వీటిల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ స్పైన్లో రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటి వల్ల మనకి దీర్ఘకాలికంగా నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పుల్ని మనము ఐడెంటిఫై చేసి దానికి తదనుగుణంగా ట్రీట్మెంట్ చేసినప్పుడు వారికి మంచి పెయిన్ రిలీఫ్ అనేది రావటం జరుగుతుంది. ఇదే పెయిన్ రిలీఫ్ ఇవ్వని పక్షంలో వారు వాళ్ళ యొక్క జీవన శైలిని దీనికి అనుగుణంగా మార్చుకొని ఉద్యోగం మానేసి ఫ్యామిలీతోటి వాళ్ళు సరిగ్గా టైం స్పెండ్ చేయలేక ఎప్పుడూ మంచానికి అంకితం అయిపోయి ఇక లైఫ్ అంతా మార్చుకొని చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కారణం ఎక్కడుందో వెతికి పట్టుకొని దానికి ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా ఉపయోగం ఉంది ఇందులో. ఓకే, సో చాలామంది బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే సర్జరీ చేయించుకోవాల్సిందేనా అని భయపడుతూ ఉంటారు. అసలు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే సర్జరీ అవసరమా? అవసరం లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 100 మందికి బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే 98% మందికి ఆపరేషన్ అవసరం లేదు. ఇది చాలా ఒక మిస్నోమర్ అంటాము, ఒక తప్పుడు అపోహలాగా అందరికీ వచ్చేసింది. ఇక బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు, ఆపరేషన్కి వెళ్ళిపోవాల్సిందే అని. ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే తప్పనిసరిగా డిస్క్లో కానీ, లేకపోతే వెనకాల నేను ఇందాక చెప్పినట్లుగా మీకు వెనకాల ఫ్యాసెట్స్లో కానీ, మసిల్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, నరం మీద ప్రెషర్ పడచ్చు. కానీ వీటన్నిటికీ సర్జరీ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు. ఓకే, ఎందువల్ల జరుగుతూ ఉంది, ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ అనేది రావటం జరుగుతుందో చాలామంది ఒక భయంతో ఆ నొప్పిని ఎంత త్వరగా తగ్గించుకోవాలి అని ఒక ఆదుర్దతోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, ఆ నొప్పి తగ్గలేదు, మందులతోటి తగ్గలేదు, ఫిజియోథెరపీతో తగ్గలేదు, యోగా చేయించాము, రకరకాల ట్రీట్మెంట్లు చేయించాము, తగ్గలేదు, ఇక ఆపరేషన్కి వెళ్ళిపోవాల్సిందే అని వెళ్ళిపోతారు. కానీ కేవలం మీకు కాళ్ళల్లో వీక్నెస్ ఉన్నప్పుడు, లేక మలమూత్రాల కంట్రోల్ ఎప్పుడైతే తప్పుతూ ఉంటుందో అలాంటి స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే, కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో ఆపరేషన్కి అవసరం పడుతుంది. కేవలం నొప్పి కోసం అనేది ఆఖరి ఆప్షన్ అవ్వాలి. అది కేవలం నేను ఇందాక చెప్పినట్లుగా ఒక 2% మందిలో మాత్రమే ఆపరేషన్ అవసరం అండి. అందరికీ ఆపరేషన్ ఇక్కడ అవసరం లేదు. ఆ మధ్యలో ఎవరికైతే మందులతోటి లేక ఫిజియోథెరపీతోటి తగ్గని వారికి ఇచ్చే ట్రీట్మెంటే ఇక్కడ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్లో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి నొప్పి తగ్గించి 1000 మందికి అలాగ నొప్పి తగ్గించి పంపిస్తూ ఉంటామండి. ఓకే, సో వాట్ ఆర్ కాంప్లికేషన్స్ ఫర్ స్పైన్ సర్జరీ? ఇప్పుడు అందరూ భయపడుతూ ఉంటారు, సర్జరీ అనగానే మనము ఎలా చేయాలి, ఇప్పుడు దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్పైనల్ సర్జరీలో ఫెయిల్యూర్ అండి. దాదాపుగా 30 నుంచి 40-50% వరకు ఆపరేషన్స్ ఫెయిల్ అవుతాయి. అంటే ఎలా, సర్జికల్గా ఫెయిల్ అవ్వకపోవచ్చు, కానీ ఒక ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, తన నొప్పి తగ్గాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అల్టిమేట్గా పేషెంట్కి ఆ నొప్పి ఎప్పుడైతే తగ్గలేదో అది పేషెంట్ లెక్కలో అది ఫెయిల్యూర్. సో ఫంక్షనల్ రికవరీ అని అంటాము. అంటే వాళ్ళు మళ్ళీ లేచి తన ఉద్యోగం తను చేసుకొని తన పని తను చేసుకునే స్థాయికి ఆపరేషన్ ఎంతమందిని తీసుకెళ్తుంది అంటే చాలా కొద్ది మందిని, అందరినీ తీసుకొని వెళ్ళదు. దీన్ని ఫెయిల్యూర్ కింద పరిగణిస్తాం. ఇది కాక సర్జికల్ ఫెయిల్యూర్స్ ఇంకా చాలా ఉంటాయి. అంటే ఎలాగా, మనకి కామన్గా జరిగేది భయపడేది ఇన్ఫెక్షన్, కానీ దానికన్నా ఎక్కువగా జరిగేది ఒక నర్వ్. ఇప్పుడు మనము ఒక డిస్క్ ఆపరేషన్ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఈ డిస్క్ ఆపరేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, దీనికి సర్జరీ చేసినప్పుడు ప్రక్కనే ఉన్న ఈ నరం ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్స్ట్రా, దాని చుట్టూ మనము కొయ్యకండి అంటాము, చారలు పడతాయి అంటాము, ఒక దెబ్బ తగిలిన తర్వాత చారలు పడతాయి. అలాగే స్కార్ టిష్యూ ఈ నరం చుట్టూ పెరగటము, పేషెంట్కి మళ్ళీ కూడా అలాంటి నొప్పి రావటము అనేది చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇది పేషెంట్ లెక్కలో చాలా పెద్ద ఫెయిల్యూర్. మళ్ళీ మనం సర్జరీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లము పెరుగుతూనే పోతూ ఉంటుంది. అంటే మొదటి సర్జరీ కన్నా సెకండ్ సర్జరీలో ఫెయిల్యూర్ ఎక్కువైపోతుంది, సెకండ్ నుంచి థర్డ్ సర్జరీకి ఇంకా ఎక్కువ ఫెయిల్యూర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఇంగ్లీష్లో. అది మనం మళ్ళీ అదే పని చేస్తూ ఉంటే దాని నుంచి మనకు వచ్చే బెనిఫిట్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొదటి సర్జరీని అవాయిడ్ చేసుకోవటం అనేది
ఉత్తమం అని. ఓకే, సో మీరు చెప్పారు 98% సర్జరీస్ అవాయిడ్ చేయాలి, ఓన్లీ 2% కేసెస్ సర్జరీకి వెళ్ళాలని. సర్జరీ ఫెయిల్ అయితే, ఇన్ కేస్ సర్జరీ ఫెయిల్ అయితే ఏంటి వాట్ నెక్స్ట్? సర్జరీ అనేది ఫెయిల్ అవ్వటం అనేది చాలా సాధారణంగా చూస్తూ ఉంటామండి. సర్జరీ పేషెంట్స్ వెనక్కి వచ్చి మళ్ళీ మాకు ఇలాగ నొప్పి మళ్ళీ వస్తూ ఉంది, ఇప్పుడు మేము ఏం చేయాలి అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఈ సర్జరీ ఫెయిల్ అయితే ఏం చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే పేషెంట్ మనం అనుకుంటే ఇలా డిస్క్ బయటికి వచ్చింది. ఇట్లా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు బ్యాక్ పెయిన్లో ఏం జరుగుతుందో చూద్దాము. ఇక్కడ 2 బోన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, వీటిని మనము వెన్నుపూసలు అంటాము. ఈ వెన్నుపూసలకి మధ్యలో ఒక డిస్క్ అనే పదార్థం ఉంది. ఈ డిస్క్ అనే పదార్థము ఎలా ఉంటుంది, చుట్టూ ఇక్కడ గట్టిగా ఉంటుంది, లోపల మెత్తటి గుజ్జు లాంటి పదార్థం లోపల ఉంటుంది. ఇది మనకి షాక్ అబ్జార్బర్ మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. ఈ షాక్ అబ్జార్బర్ పనిచేసినప్పుడు మనము వెళుతూ ఉన్నప్పుడు, పనులు చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ ప్రెషర్ అనేది మన బాడీ మీద పడకుండా ఆపుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఏమవుతాయి, పర్టికులర్గా స్పైన్లో అడుగున ఉన్న కొన్ని డిస్కుల్లో చాలా ప్రాబ్లం జరిగి ఆ డిస్కులు నిదానంగా ఓపెన్ అవటం జరుగుతాయి. ఓపెన్ అయినప్పుడు లోపల నుంచి ఒక అగ్నిపర్వతంలోంచి లావా ఎలా అయితే బయటకు వస్తుందో అదే మాదిరిగా డిస్క్ లోపల నుంచి ఈ డిస్క్ మెటీరియల్ అంటాము, న్యూక్లియస్ అంటాము, ఆ న్యూక్లియస్ పల్పోసస్ బయటికి రావటము, ఇట్లాగే సరిగ్గా ఇదే పద్ధతిలో ఇది బయటికి వచ్చి ఈ వెనుక ఉండే నరం మీద అది ప్రెషర్ వేయటం మూలాన ఈ పేషెంట్కి ఏదైతే కాల్లోకి ఈ నరం వెళ్తుందో ఆ కాలు వెంబడి నొప్పి రావటం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాము. దీన్నే మనం సయాటికా అంటాము. అయితే ఇప్పుడు సర్జరీలో ఏం చేస్తాము, ఈ లోపలికి ఏదో రకంగా సాధారణంగా ఇక్కడ కొంత హోల్ చేయటమో లేదా ఒక స్కోప్ వేయటమో చేసి దీని దగ్గరికి ఈ ప్రాబ్లం వచ్చిన డిస్క్ దగ్గరికి అప్రోచ్ అయ్యి దాన్ని కట్ చేసి తీసేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది కదలిక ఎక్కువైనప్పుడు దీనికి స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తారు. లోపలికి ఇలాగా రాడ్స్ వేసి 2 వైపుల నుంచి వెనకాల ప్లేట్ వేసి లోపల స్క్రూస్ వేసి మొత్తం ఫిట్ చేయడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్కి మొబిలిటీ తగ్గిపోతుంది. ముందు మనము ఏదైతే కదలగలుగుతున్నామో ఆపరేషన్ తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది పేషెంట్కి తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో పేషెంట్కి వారికి నడుములో నొప్పి పెరిగిపోతుంది. ఎక్సర్సైజ్ చేయలేకపోతారు. ఎక్సర్సైజ్ చేయలేకపోయినప్పుడు నడుము వీక్ అయిపోతుంది. నడుము వీక్ అయితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్, నొప్పి వీక్నెస్ మొత్తం అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా అరికడతాము, వీలైనంత వరకు ఫస్ట్ అవాయిడ్ చేస్తాము. సరే పేషెంట్ మీరు అడిగినట్లు సర్జరీ చేసుకున్నారు, మళ్ళీ కూడా లోపల చార వచ్చింది లేదా మళ్ళీ డిస్క్ వెనక్కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ కూడా డిస్క్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు సర్జరీ కాదు అని అనుకుంటే, పేషెంట్కి వీక్నెస్ లేదు కాళ్ళు అనుకుంటే సర్జరీని అవాయిడ్ చేస్తాము. దీనివల్ల లోపల ఏదైతే చార పడుతుందో, స్కార్ టిష్యూ జరుగుతుందో దాన్ని లోపల నుంచి క్లీన్ చేసే ప్రక్రియ ఉంటుంది. సో దాన్ని ఎపిడ్యూరల్ అడీసియోలైసిస్ అని అంటాము. దీని లోపల నుంచి ఒక స్కోప్ని లోపలికి పంపించి దాని లోపల కొంత క్లీన్ చేసి ఆ పట్టుకున్న నరాల్ని విడుదల చేసేలాగా చేస్తాము. దానివల్ల చాలామందికి పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. అట్లాగే ఈ వెనకాల ఈ జాయింట్స్ ఏవైతే పట్టేసుకుంటాయో ఈ పట్టేసిన జాయింట్స్ని మనము ట్రీట్మెంట్ ద్వారా దాన్ని మళ్ళీ కూడా నొప్పి తగ్గించడానికి ఆ నరాల్ని కొంచెం పని చేయకుండా చేసి టెంపరీగా మళ్ళీ కాస్త మసిల్ రిలాక్సింగ్, స్ట్రెంగ్తనింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవి చేసిన దానివల్ల చాలామందికి రిలీఫ్ వచ్చేస్తుందండి. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ గౌడ్ గారు హైదరాబాద్ నుంచి. హలో రమేష్ గౌడ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే సార్. హలో సార్, నమస్తే అండి. రమేష్ గారు చెప్పండి. సికింద్రాబాద్ సార్. జీ చెప్పండి. మా మిస్సెస్ కు మోకాళ్ళ నొప్పున్నాయి సార్, ఇట్లా అడిగినాయని చెప్పారు డాక్టర్. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అయితే ఇప్పుడు 10 years అవుతుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా కింద వస్తుంది సార్ ఆమెకు. కాకపోతే డాక్టర్ చెక్ చేపిస్తే అడిగినాయి లోపల మొకాళ్ళు ఆపరేషన్ అని చేయాల్సి వస్తుండొచ్చు అని అనుకుంటాను. ఓకే అండి. ఇప్పుడు తన వయసు ఎంతండి? వయసు కింద సార్ 47 years ఉంటుంది అంతే. 47 years. 47. వేరే జబ్బులు ఇంకేమైనా ఉన్నాయా? వేరే జబ్బులు ఏం లేవు సార్. ఇక మెయిన్ ఇదే మోకాళ్ళ నొప్పి ఉంది. ఓకే, బాగా అరిగాయా? తక్కువగా అరిగాయా? డాక్టర్ మా రిలేటివ్ సార్, ఆయన చూపిస్తా అన్నాడు, బాగానే అరిగినాయమ్మా, ఇది చాలా మందికి నీకు పైన నొప్పి కాదు, ఇది మీకు ఇట్లా పెయిన్ వచ్చింది, అట్లా కొంతమందికి అట్లా వస్తుందని చెప్తుంది సార్. రైట్ అండి. ఓకే రమేష్ గారు, ముందు ఒకసారి పేషెంట్ యొక్క ఫంక్షనల్
యాక్టివిటీ లెవెల్ ఎంతవరకు ఉన్నది అనేది చూసుకోవాలండి. ఆ తర్వాత తన మోకాలు ఎంతవరకు అరిగింది ఒకసారి చెక్ చేయాలి. అంటే తనని క్లినిక్లో చూడటము, తర్వాత ఎక్స్రే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మోకాలు మధ్యలో ఏదైతే కార్టిలేజ్ అంటామో మృదులాస్థి మెత్తటి బోన్ ఒకటి ఉంటుంది, అది ఎంతవరకు అరిగింది అనేది ఒకసారి చూస్తే కనుక చెప్పడానికి సాధ్యమవుతుంది. అన్ని అరిగిన ప్రతి మోకాలకి ఆపరేషన్ అవసరం ఉండదు. ఓకే, అరుగుదలలో దాదాపు చాలా స్టేజ్లు ఉంటాయి. అది చివరి స్టేజ్ దాకా వచ్చేసిన తర్వాత పేషెంట్ యొక్క మొబిలిటీ చాలా తగ్గిపోతే, అంటే వాళ్ళ కదలిక రోజు కదలటం అనేది బాగా తగ్గిపోయినప్పుడు మాత్రమే ఆపరేషన్కి వెళ్ళాలి. అది కూడా ఇప్పుడు మీ శ్రీమతి గారికి మీరు చెప్పినట్లు 47 ఏళ్ల వయసులో మీరు ఆపరేషన్ చేయటం అనేది చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు. కానీ ఒక మోకాలు మనం కృత్రిమ మోకాలు ఏదన్నా రిప్లేస్మెంట్ చేసిన దాని మూలాన ఎంత టైం ఉంటుంది? ఒక 10 నుంచి 15 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది ఒక ఆర్టిఫిషియల్ జాయింట్కి. సో ఈ 15 ఏళ్ల వయసులో మీకు మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుచేత వీలైనంత వరకు మీ శ్రీమతి గారిది తన మోకాలని కాపాడుకునే ప్రక్రియ మీరు తీసుకోవటం మంచిది. ఇవాళ రేపట్లో మనం అడ్వాన్స్ పెయిన్ క్లినిక్లో, ఇక్కడ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్లో రీజనరేటివ్ థెరపీ అనేది చేస్తూ ఉంటాము. అంటే జాయింట్లో ఉన్న కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కార్టిలేజ్ని పునరుత్పత్తి చేస్తాము. ఆ పునరుత్పత్తి చేసిన దానివల్ల జాయింట్ మళ్ళీ పనికొచ్చేలాగా చేసుకుంటాం. లేదు బాగా అడ్వాన్స్ అయిపోయిన వాళ్ళకి కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక కొత్త పద్ధతి ఉంటుంది. దాని ద్వారా కాలులో ఉండే నొప్పి మనకి చేరకుండా దాన్ని దారిలో ఆపటానికి వీలవుతుంది. ఈ 2 రకాల ప్రక్రియలు ఏది ఎలా ఎంతవరకు సూటబుల్ అవుతాయి అనేది ఒక్కసారి చూస్తే చెప్పగలుగుతామండి. ఓకే డాక్టర్ గారు, మామూలుగా నీ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఏజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. నీ పెయిన్ అనేది కామన్గా 190% మంది పైన వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదల, సాధారణ అరుగుదల జాయింట్లో వచ్చేది. అది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు మీకు జాయింట్ పైన కవరింగ్ కార్టిలేజ్ అనేది ఉంటుంది, మృదులాస్థి అని అన్నాము. సో అది దాని లోపల, ఆ జాయింట్ లోపల ఉండే జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అది మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. సైనోవియల్ ద్రావకం ఏదైతే ఉంటుందో మన జాయింట్ ఈజీగా మూవ్ అవ్వటానికి ఉపయోగపడతాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. అయితే దీనికి రకరకాల కారణాలు వేరేవి కూడా ఉంటాయి. అంటే వయసు కానీ, లేకపోతే దాంతోపాటుగా మనిషి బరువు ఎంత ఉంది, వారి అలవాట్లు ఎలా ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేస్తారా చేయరా, వీటన్నిటి మీద రకరకాల కారణాలు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ జెనెటిక్ అండి. చాలా వరకు జెనెటిక్ ప్రభావం చాలా ఉంటుంది. వీటన్నిటి మూలాన ఆ జాయింట్లో అరుగుదల అనేది, దాని పునరుత్పత్తి ఎలా ఉన్నది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అది కనుక త్వరగా అరిగిపోతూ ఉన్న వాళ్ళకి తొందరగా వచ్చేసేసి జాయింట్లు పాడవుతాయి అన్నమాట. సో అది ఒకవేళ తొందరగా పాడవుతున్నట్లు మనం ముందుగానే గ్రహిస్తే వాటిని కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మన మోకాలు కన్నా మించింది ఏ కృత్రిమ అవయవం ఉండదు. కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రక్రియ ఇప్పుడు ఈ రీజనరేటివ్ థెరపీ అని చెప్తున్నాము. దానిలో రకరకాల పదార్థాలు వాడుతూ ఉంటాము. దానిలో ఒకటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి అని అంటాము. ఇంకొకటి వచ్చేసేసి మనము గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అని అంటాము. ఇవి మనకి అభివృద్ధి కారకాలు అన్నమాట. గ్రోత్ పెరగటానికి ఉపయోగపడే రకరకాల చిన్న కెమికల్స్ మన బ్లడ్లోనే ఉంటాయి. ఇవన్నీ వాటిని మనం ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా సపరేట్ చేసి జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము. అట్లాగే స్టెమ్ సెల్స్, ఇవాళ రేపట్లో చాలామంది స్టెమ్ సెల్స్ వింటున్నాము. సో అది కూడా చేయొచ్చు. వీటన్నిటి ద్వారా మనం ఇవి చేయడానికి వీలవుతుంది. మన కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి. హలో 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 నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు చెప్పండి. మాకు వెన్నుపూస కింద ఇరిగింది అన్నారండి మేడం గారు. పేషెంట్ ఎవరండి? శ్రీనివాస్ గారు మీరే పేషెంటా? అవునండి. వయసు ఎంత? 45 సంవత్సరాలండి. 45 సంవత్సరాలు. ఎముక దగ్గర విరిగిందన్నారా? కింద ఒకసారి వెనకబడ్డానండి. ఆహా, వెనకబడితే అది కింద ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కింద ఇరిగింది అన్నారు. విరిగిందని అన్నారా? డిస్క్లో ప్రాబ్లం వచ్చిందని అన్నారా? విరిగిందని అన్నారు. ఓకే, ఆ తర్వాత ఏమైందండి? ఎన్నాళ్ళైంది జరిగి? సంవత్సరం పైన అయిందండి. ఓకే, సో మీకు మందులు ఇప్పుడు దానివల్ల మాకు లెఫ్ట్ సైడ్ లో నొప్పి వస్తుందండి, కింద భాగంలో. లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తూ ఉంది. ఎక్కడి వరకు వెళ్తా ఉందండి కాళ్ళల్లోకి? అది ఇప్పుడు కూర్చుని లేచేటప్పుడు నొప్పి అనిపిస్తుందండి. కుర్చీలో కూర్చుని లేచేటప్పుడు నొప్పి అనిపిస్తుంది. కాళ్ళు ఎక్కడి వరకు వెళ్తుంది? పిక్క వరకు వెళ్తుందా, మడమ వరకు వెళ్తుందా?
అంటే కొనుక్కున్నప్పుడల్లా కొంచెం కదిలినట్టు అనిపిస్తుందండి. పడుకున్నప్పుడు కదిలినప్పుడు అనిపిస్తూ ఉంది. ఓకే, పడుకున్నప్పుడు పైన కూడా పై భాగం కూడా నొప్పి కదిలినట్టు అనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు కింద పడ్డారు అంటే ఒక ట్రామా ఒకటి ఉంది, దెబ్బ తగలటం అనేది ఒకటి జరిగింది. దానివల్ల కొన్ని ఎముకలు పాడయ్యే అవకాశం ఉన్నది. దెబ్బ తగిలిన విధానాన్ని బట్టి ఏ ఎముక ఎక్కడ విరిగిందనేది తెలుసుకోవాలి ఫస్ట్. దీనికి స్పెషల్ ఎక్స్రేలు ఉంటాయి కొన్ని, ముందుకు వంగినప్పుడు వెనక్కి వంగినప్పుడు చూసుకునే ఎక్స్రేలు బట్టి అది ఎంతవరకు కదలిక వచ్చింది అంటే ఈ స్పైన్లో మూవ్మెంట్ అనేది జరుగుతుంది, ఈ లోపల కదలిక జరుగుతుంది. ఈ కదలిక ఒకవేళ ఉన్నది అంటే కనుక దేనివల్ల జరుగుతూ ఉంది, లేదా ఎముకలే ఎక్కడన్నా విరిగినయా, ఇవి రెండు కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇది తెలుసుకున్న తర్వాత కదలిక ఎక్కువగా ఉంది అంటే కనుక దానికి ఒక రకమైన ట్రీట్మెంట్, అది లేదు మోస్ట్లీ ఇదంతా డిస్క్లో నుంచే ప్రాబ్లం వస్తుంది అంటే కనుక దానికి సపరేట్ ట్రీట్మెంట్. ఇది ఎట్లా ఉంది అనేది ఒకసారి చూడాలి. కేసు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, ఫిజికల్గా ఒక్కసారి చూడటం మంచిదండి ఇది. ఓకే. సో చాలామంది తను చెప్పినట్టు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు బోన్ ఫ్రాక్చర్స్, రకరకాలుగా బోన్స్ బ్రేక్ అవడాలు ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ నార్మల్గా మీరు ట్రీట్ చేసినా సర్జరీ చేసినా నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉందంట. ఉంటుందండి. ఇప్పుడు చాలా వరకు దెబ్బ తగిలినప్పుడు స్పైన్ విరగటం అనేది అతి రేర్గా జరుగుతూ ఉంటుంది, అంత తేలిగ్గా జరగదు. ఎందుకంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మన స్పైన్లో. ఈ కదలికలకి రావడానికి నేను ఇందాక చెప్పినట్లు బోన్స్ ఇవన్నీ కూడా మూవ్మెంట్ ఉన్న ప్లేసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇందులో మనకి డిస్కులు ఉంటాయి, తర్వాత లిగమెంట్స్ ఉంటాయి సపోర్ట్ చేయడానికి, ఆ తర్వాత వెనకాల చాలా మసిల్స్ ఉంటాయి. ఇది అంతా కూడా మనం ఒక జిమ్నాస్ట్ని ఎలా చూస్తామో, ఎంతవరకు అయితే వంగగలుగుతారో వెనక్కి ముందుకి, అంత ఫ్లెక్సిబిలిటీ ప్రతి వాళ్ళలో ఉండే అంత బాగా తయారు చేయబడింది అది. అయితే ఎస్, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇవాళ రేపట్లో పెద్ద హై స్పీడ్ వెళ్ళే వెహికల్స్ మనకు వచ్చేసాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్లు అయ్యి ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉంది. కానీ చాలా వరకు ఇవి ఆపరేషన్ లేకుండా చాలా నయమవుతాయి, ఆపరేషన్లతోటి కొన్ని అవసరం పడి అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా చాలామంది రికవర్ అయిపోతారు. ఓకే, రైట్. మన కాలర్ రెడీగా ఉన్నారు, సుబ్బిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. హలో హలో, నమస్తే అండి. నాకు డాక్టర్ గారు నాకు క్వశ్చన్ అడిగాను మేడం. నాకు బ్యాక్ పెయిన్ ఉంది మేడం ఒక 2 నెలల నుంచి. హలో సుబ్బారెడ్డి గారు, డాక్టర్ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సుధీర్ గారు, చెప్పండి. సార్ నా పేరు సుబ్బారెడ్డి అండి, నా వయసు 47 ఏళ్ళండి. క్షమించండి సుబ్బారెడ్డి గారు, చెప్పండి. అయ్యా ఒక 3 నెలల నుంచి నాకు నడుము నొప్పి ఎక్కువగా ఉంది సార్. నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. ఓకే అండి. ఈ మధ్య అక్కడ జాబ్ లో చేరి 1 ఇయర్ అయింది సార్. అప్పుడు నాకు ఈ 2 వీలర్ మీద తిరగడం ఎక్కువ అవుతుంది సార్. రోజు 100 కిలోమీటర్లు తిరుగుతాను సార్. ఓకే అండి. ఈ డాక్టర్ని కలిస్తే టాబ్లెట్లు ఇచ్చారు సార్, బెల్ట్ వేసుకోమన్నారండి 3-4 నెలల పాటు. ఓకే అండి. కానీ అప్పుడప్పుడు మళ్ళీ నొప్పి అనిపిస్తుంటుంది సార్. ఓకే. ఆయుర్వేద మందులు కూడా తెప్పించుకున్నాను సార్. రోజు ఎక్కువ ఉంటే 2 వేసుకోమన్నారు, తక్కువ ఉంటే 1 వేసుకోమన్నారు. నాకు ఏదైనా కొంచెం సలహా ఇవ్వండి సార్. ఓకే అండి. ముందుగా మీ వయసు ఎంతో చెప్పండి. వయస్సు సుబ్బారెడ్డి గారు మీ వయసు? 47 సార్. 47. 47 ఏళ్ళు. నడుములో నొప్పి చెప్పారు. అక్కడి నుంచి కాళ్ళల్లో కానీ కింద పాదాల్లో కానీ నొప్పి ఏమైనా వెళ్తుందా? అవునండి, ఇంతకు ముందు లెఫ్ట్ లెగ్ కిందకల్లా వెళ్ళేది సార్. లెఫ్ట్ లెగ్ కిందకి వెళ్ళేది. ఎప్పుడన్నా అవునండి తిమ్మిర్లు, స్పర్శ తగ్గటము, కాళ్ళలో వీక్నెస్ ఏమన్నా వచ్చిందా ఎప్పుడన్నా? లేదు సార్. ఒక 1 నెల రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించుకున్నాను సార్, తగ్గింది. మళ్ళీ వస్తా ఉంది, కొంచెం పెయిన్ అలా ఉండిపోయింది సార్ కొంచెం. ఓకే అండి. ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు మోస్ట్లీ స్పైన్లో ఒక డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండాలండి. మీరు చెప్పేదాన్ని బట్టి చూసినట్లయితే నడుములో నొప్పి, ఎడమ కాల్లో కింద దాకా వెళ్ళే నొప్పి ఉందంటే డిస్క్ ప్రాబ్లం ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఒక్కసారి ముందు ఫస్ట్ మిమ్మల్ని చూడాలి, తర్వాత దానికి సంబంధించి స్కాన్ అవసరం పడవచ్చు. మీకు ఎంఆర్ఐ స్కాన్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. అదొక్కసారి చూసిన తర్వాత 4-5 లెవెల్స్లో ఒక డిస్క్ ఉండాలి మీకు. ఓకే, అది ఒకవేళ ఉంటే కనుక బాగా సీరియస్ కండిషన్ ఉందని నాకు అనిపించట్లేదు. ఆపరేషన్ అవసరమే ఉండదు మీకు. దానికి ట్రీట్మెంట్ అనేది చేస్తే మీకు ఆపరేషన్ లేకుండా నొప్పి తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒకసారి ఫిజికల్గా చూస్తే చెప్పగలుగుతాము. రైట్, మనం నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. రాము హైదరాబాద్ నుంచి. రాము గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే, చెప్పండి రాము గారు. 35 years అండి.
యాక్చువల్గా కొద్దిసేపు ఇట్లా మనం వంగి కూర్చున్నా కానీ మామూలు ఇంకేదైనా సిట్టింగ్ కానీ ఇట్లా డిఫరెంట్ గా కింద చూడినప్పుడు కానీ ఒకసారి ఇట్లా లేచినప్పుడు సడన్ గా వెనకాల వీటి భాగంలో పట్టించినట్టు అవుతుంది. కరెక్ట్ గా స్టెప్స్ వేయలేము, సరిగ్గా నడవలేము. సో బ్యాక్ అంతా పెయిన్ఫుల్ గా ఉంటుంది, వీప్ భాగం అంతా కూడా. ఓకే. సో యాక్చువల్లీ ప్రాబ్లం అంటే చాలా రోజులు స్టే చేస్తున్నాను నేను 2 years నుంచి కూడా. సో నడుము ముందుకు వంగినప్పటి నుంచి నిలబడేటప్పుడు మీకు ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది, అంతే కదండి? స్ట్రైట్ గా స్టెప్స్ వేయలేదు మనం, ఎగ్జాక్ట్ అంటే కొంత టైం పడుతుంది. కొంచెం మూవ్ అయిన తర్వాత అప్పుడు స్ట్రైట్ గా నడవగలుగుతాం. అప్పుడు అర్థమైంది. అక్కడ నుంచి మీకు కిందకి బటక్స్ పెరుదుల ఏరియా నుంచి కింద థైస్ దగ్గరికి ఇంకా కిందకి ఏమన్నా వెళ్తా ఉందా నొప్పి? లేదండి, కింది భాగం నడుము నుంచి భాగంలో. ఓకే. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మోస్ట్లీ ఏం జరుగుతూ ఉంది అంటే మీ వెన్ను భాగం వెనకాల ఏవైతే ఉంటాయో, ఓకే అండి, ఇక్కడ మీరు చూసినట్లయితే వెన్ను భాగం వెనకాల చిన్న చిన్న జాయింట్లు ఉంటూ ఉంటాయి, వాటిని ఫాసెట్ జాయింట్స్ అంటాము. ఈ ఫాసెట్ జాయింట్స్ చిన్న మన వేళ్లలో ఉండే జాయింట్లు లాంటివే ఇక్కడ స్పైన్లో కూడా ఉంటాయి. వాటిలో మీకు అరుగుదల వస్తూ ఉన్నట్లు బాగా అనిపిస్తోంది. ఓకే. దాని నొప్పి వల్ల వెనకాల నడుము దగ్గర ఉన్న కండరాలన్నీ కూడా పట్టేస్తాయి. ఫిజియోథెరపీ ఇవి టెంపరీగా మీకు పనికొస్తాయి, లోపల మీకు మార్పు ఏమీ రాదు. సో దాన్ని ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎగ్జామిన్ చేసి మీకు ట్రీట్మెంట్ అనేది చేయటానికి వీలు అవుతుందండి. ఇంకొకటి, ఇందాక కాలర్ కూడా అడుగుతూ ఉన్నారు, ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు ఎక్కువగా మనం బెల్ట్స్ వేసుకునే అవకాశం ఉంటుందా అని. బెల్ట్ వేసుకుంటే నొప్పి తగ్గుతుందా అని. బెల్ట్కి చాలా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటుందండి, అందరికీ బెల్ట్ అవసరం ఉండదు. ఈ బెల్ట్ ఎప్పుడంటే మీరు ఇలాగ స్పైన్ చూసినప్పుడు ఇలా కదిలి బోన్స్ కదిలి ముందుకు వెళ్ళిపోతున్నాయి, లేదా బోన్స్ క్రష్ అయిపోతున్నాయి, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ అప్పుడు మాత్రమే బెల్ట్ వేసుకోవాలి. అందరూ చాలా తప్పుగా వాడేస్తూ ఉంటారు. వాడిన దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ బెల్ట్ వాడితే వెనకాల పని చేయాల్సిన కండరాలు ఏవైతే ఉంటాయో ఈ కండరాలన్నీ కూడా నిదానంగా వీక్ అయిపోతూ ఉంటాయి. సో మనం అది లేకుండా మనము మేనేజ్ చేయడానికి ఎక్కువగా అలవాటు పడిన దానివల్ల అంతే కదా, మనము ఎక్కువ కదలకుండా ఉంటే ఆ పార్ట్లో వీక్నెస్ అనేది వస్తుంది. సో అది చాలా మెడికల్ అడ్వైస్ తీసుకొని వేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు ఎవరో మాకు మెడికల్ షాప్లో ఇచ్చారని బెల్ట్ వేసేసుకోవద్దు. ఈ మెనీ కేసెస్ అన్నెసెసరీ సర్జరీ వైపు అందరూ డాక్టర్స్ కానీ అన్నెసెసరీగా సర్జరీస్ ఎక్కువ చూస్తున్నాము, దీని గురించి మీరు ఏమంటారు? ఇది ఒక సమాజంలో వచ్చిన ఒక రియాక్షన్ అండి. అది మన దేశంలో జరిగినంత స్పైన్ సర్జరీస్ దాదాపుగా ఏ కంట్రీలో జరగవండి అన్ఫార్చునేట్లీ. అంటే చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందువల్ల వస్తుంది అంటే ఇది తప్పు అనేది రెండు చేతులు రెండి చప్పట్లు జరగవు అన్నట్లు రెండు వైపులా జరుగుతూ ఉంటుంది. చాలామంది పేషెంట్లు డెస్పరేషన్లో డాక్టర్ దగ్గర హాస్పిటల్ డోర్స్ నాక్ చేస్తూ ఉంటారు, అది మళ్ళీ నొప్పి ఎలా తగ్గాలి అని. డాక్టర్స్ కూడా అది ఒక అవకాశంగా ఆపరేషన్లు జరిగిపోతూ ఉంటాయి. సో ఇవి రెండు కూడా మనం తగ్గించుకోవాలి, వీలైనంత వరకు సర్జరీని అవాయిడ్ చేసుకోవాలి అనేది నా ముఖ్య మెసేజ్ ఉంటుందండి. సో అంతే ఏమవుతుంది, మెజారిటీ పేషెంట్స్లో ఈ డిస్క్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ డిస్క్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనము డిస్క్ను కనుక ఫర్దర్గా పాడవకుండా మనం ఆపుకోగలిగితే, దానికి ఎన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక వైద్యంలో డిస్క్ పాడవకుండా కాపాడుకునే ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు లోపలికి వచ్చేసేసి న్యూక్లియోలైసిస్ అని అంటాము, దానిలో మనకి బయాక్లోప్లాస్టీ అనే ప్రొసీజర్ ఉంటుంది, ఐడెట్ అనే ఒక ప్రొసీజర్, ఇలాంటి రకరకాల ప్రొసీజర్ వల్ల ఈ డిస్క్ ఏదైతే నెట్టుకొని ముందుకు వెళ్తూ ఉందో, నరాన్ని ఎక్కడైతే నొక్కుతూ ఉందో దాన్ని మనము దారిలో ప్రివెంట్ చేయొచ్చు, అరికట్టచ్చు. అరికట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు నరము ఎప్పుడైతే దీని ప్రెషర్ పడుతుందో దీనిలో స్వెల్లింగ్ వస్తుంది, నరం వాపు వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం మామూలుగా పల్చగా ఉండాల్సిన ఒక నరము ఇప్పుడు లావ్ అయిపోయింది ఇప్పుడు. అప్పుడు దీన్ని కదలటానికి ప్లేస్ లేదు, మన కాలు కదిలించినప్పుడల్లా దీని మీద ప్రెషర్ పడుతూ ఉంది. ఇది మనకు జరిగే ప్రాబ్లము. దీన్ని మనం అర్థం చేసుకొని దానికి ఆపరేషన్ లేకుండా ఎంతోమందిని ట్రీట్ చేయొచ్చు. దాదాపు 70-80% ఆఫ్ ద పెయిన్ విల్ బి రెడ్యూస్డ్ అండి. అలాగే దాదాపుగా ఈ ప్రొసీజర్స్ వల్ల 90 నుంచి 95% ఆపరేషన్లు అనేవి కంప్లీట్గా నివారించవచ్చు. దాదాపుగా 98% ఆపరేషనే అవసరం పడదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక సింగిల్ ఇంపార్టెంట్ మెసేజ్ రోజు ఇవ్వాలనుకుంటే, సర్జరీకి వెళ్ళబోయే ముందు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ముందుగా వెళ్ళిన తర్వాత ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మీరు ఆ డెసిషన్ని మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి సేఫ్గా చేయగలిగిన ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ని ముందు తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని సహాయం తీసుకొని పెయిన్ని కంట్రోల్ చేసుకోవటం ఉత్తమం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాక్ పెయిన్ వచ్చినా, నీ పెయిన్ వచ్చినా సర్జరీకి వెళ్ళకుండా చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ముందుగానే జాగ్రత్త పడాలని మీ వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.
చూశారు కదండి, మోకాళ్ళ నొప్పి వచ్చినా వెన్ను నొప్పితో తరచు ఇబ్బంది పడ్డా కూడా ఆపరేషన్ లేకుండా మోకాలి వెన్ను నొప్పిని కంప్లీట్గా 90% తగ్గించవచ్చు. చాలా తక్కువ కేసెస్లోనే సర్జరీకి వెళ్ళాలి. సెకండ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా డాక్టర్ క్లియర్ చేశారు. ఇది ఇవాళ హెల్త్ షో. కీప్ వాచింగ్ భారత్ టుడే.